హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి బేబీ ఫుడ్స్ అనమాట, ఫింగర్ ఫుడ్స్ నేను స్టార్ట్ చేసిన. సో మీకు కూడా యూస్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నా. లైక్ ఆలు ఉంటుంది కదా, ఆలుని మొత్తం పీల్ చేయాలి. మొత్తం పీల్ చేసిన తర్వాత మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది కదా, దానిలాగా మనం కట్ చేసేసుకోవాలి. పీసెస్ అనేవి హోల్డ్ చేసేలా ఉండాలి. ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత లైక్ సేమ్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేస్తాం అట్లే. సో 1 year బిలో వాళ్ళకి సాల్ట్ యాడ్ చేయొద్దు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సాల్ట్ యాడ్ చేయకుండానే కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాతకి తీసి పక్కన స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి వేసి కోట్ చేసుకోవాలి. దాన్ని చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి ఉంటుంది కదా, నేను అది యూజ్ చేస్తున్నాను మా బేబీకి. అండ్ అది స్ప్రెడ్ చేసిన తర్వాతకి అవి అక్కడక్కడ ప్లేస్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఒక 5 minutes అట్లా డీప్ మామూలుగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా, దాన్ని తీసి సర్వ్ చేయడం అనమాట. అండ్ ఇది వచ్చేసి బేబీ ఫింగర్ ఫుడ్ 8 months ప్లస్ నుంచి మనం స్టార్ట్. యాక్చువల్గా 6 to 7 months నుంచి 6 కంప్లీట్ అయిన తర్వాతకి మనం ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా బేబీకి. నేనైతే మా బేబీకి 6 months మొత్తం కంప్లీట్ అయ్యాక 7 midలో స్టార్ట్ చేసిన నేను. అండ్ 8thలో నేను ఫింగర్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేసినాను. ఇక్కడ నుంచి నేను వీడియోస్ పెడతాను బేబీ రిలేటెడ్వి. నేను నా బేబీకి ఏం ఫీడ్ చేస్తున్నాను, హెల్తీగా ప్రోటీన్గా అనేది నేను షేర్ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ పిల్లలు తను ఇయ్యగానే ఏం తినలేదు. వన్స్ నేను టేస్ట్ చేయించిన తర్వాత తనంతలో తను తీసుకొని తిన్నదనమాట. కొంచెం ఆ రోజు నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. సో నెక్స్ట్ టైం తను ఎట్లా తిన్నది ఏందనేది కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియోకి ఇంతే.